సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, యాక్చువల్ గా అయితే డేట్ కూడా వచ్చేసింది November 30. సో కాంగ్రెస్ అయితే చాలా ప్రయత్నం చేస్తోంది ఈసారి ముందుకు వెళ్ళడానికి. సో మీరు ఒక గిరిజన నాయకుడిగా మీరు చెప్పండి సార్, ఈసారి ఎస్టీ వాటికి ఎన్ని ఇవ్వబోతున్నారు? గిరిజనులకి ఎలాంటి న్యాయం జరగబోతోంది కాంగ్రెస్ లో? ఇప్పుడు 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 12 నియోజకవర్గాలలో తప్పనిసరి ఇవ్వాలి. జనరల్ సీట్లో గిట్ట మేము డిమాండ్ చేస్తున్నాము. జనరల్ సీట్ ఒక 2-3 ఇస్తే మాకంటే ఎక్కువ లాభము కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అంటే 119 నియోజకవర్గాలలో ఒక ఫలాని జాగా రాములు నాయక్ ఇచ్చినాం, ఫలాని జాగా ఇంకోళ్ళకి ఇచ్చినామని చెప్పుకోవడానికి ఇది అవుతుంది. ఆ రోజు ఎన్టీ రామారావు ఇచ్చిండు, కాసు బ్రహ్మానందన్ రెడ్డి ఇచ్చిండు. ఆ రోజు ఇందిరాగాంధీ 2 సార్లు రాజ్యసభ మెంబర్ చేసింది స్వామి నాయక్. తర్వాత 11 సంవత్సరాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ విపి నాయక్ చేసింది. 100% నమ్మకం ఉంది. కొట్లాడేటోళ్ళు, రేపు వీళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు, అసెంబ్లీలో వీళ్ళ అవినీతి మీద గర్జించేటోళ్ళు మా అటువంటి వాళ్ళకి టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం. తప్పకుండా ఆశాజీవులం కదా. అంటే ఒక చిన్న ఆరోపణ అయితే ఉంది, గిరిజనుల్ని తొక్కేస్తున్నారు అని. అంటే అంత మాట అనక్కలే, బట్ గిరిజనులు అయితే పైకి రావట్లేదు అన్న చిన్న ఆరోపణ ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? గిరిజనులను ఎవరు తొక్కినా లంబడోళ్ళు తొక్కబడబడవు. ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్. వాళ్ళు వ్యవసాయానికి మొదలు పెడితే ఇవాళ మీరు నడిచే రైల్వే ట్రాక్ కానీ, ఇవాళ నేషనల్ హైవే కానీ లదణి అని మా వాళ్ళు ఇది చేస్తుండే. ఆ లదణితోటే మీ నేషనల్ హైవేలో వచ్చినాయి. ఇవాళ మామూలు ఎవరు దొక్కినా ఎవరు ఇది చేసుకున్నా మేము హనుమంతులు అవుతాం, ఎత్తుకొని భుజాల మీద వెళ్ళిపోతాము. అందు గురించి మేము తొక్కయ్యబడము. వీళ్ళ హక్కుల గురించి మేము మాట్లాడతాం. సార్, చివరిగా ఒకే ఒక ప్రశ్న. మీలాంటి హనుమంతులందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు కదా, ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? 100% వస్తుంది. అందులో డౌట్ ఎందుకు ఉంది? మీకెందుకు డౌట్ ఉంది? అంటే మిగిలిన పార్టీలు కూడా దీంతో సరిసమానంగా వెళ్తున్నాయి కదా. వాళ్ళు 6 వారాలు ఇస్తే మేము మేనిఫెస్టో దానికి మించి ఇస్తామని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి 16వ తేదీ పోతుండు. మా మేనిఫెస్టో చూసిన తర్వాత ఆయనకు భయం అయింది. వాళ్ళు పులి బయటకు వస్తుంది అంటున్నారు. పులి కాదు, అవి అన్ని నక్కలు. నాకు తెలుసు కదా, 18 సంవత్సరాలు నేను చేసిన నక్కలు. నక్క వచ్చి పులి అంటే ఈటరా జనాలు? అంటే మీకు కాంగ్రెస్ స్కాములు కావాలా, బీఆర్ఎస్ స్కీములు కావాలా అని అడుగుతున్నారు. బీఆర్ఎస్ ఈ స్కీమ్స్ కావి. అవి ఉద్యమకారులు ఆ రోజు మాట్లాడిన మాటలతోటి వచ్చిన ఈ స్కీమ్లు. ఇవాళ ఈ స్కామ్ ఎవరిది ఉంది? నార్కో అనాలిసిస్ టెస్ట్ పెట్టు. కాళేశ్వరంలో ఎంత తిన్నారు, మషిన్ భగీరథలో ఎంత తిన్నారు, మొత్తం నిన్న మహబూబ్ నగర్ రంగారెడ్డి అందులో ఎంత తిన్నారు. ఇవాళ వాళ్ళకి తెలిసిపోతుంది. లిక్కర్ స్కామ్లో ఎవరన్నా లేడీస్ తాగి వస్తే భర్తతోటి కొట్లాడతాడు, ఎందుకు తాగి వచ్చినావు అని. కానీ మా చెల్లె మా అక్క లిక్కర్ స్కామ్లోనే ఉందంటే ఎంత పెద్ద సత్యహరిచంద్రులు వీళ్ళు, ఎంత మంచిగా మాట్లాడతారు. ఇవాళ మేము అంట స్కామ్ అంట, వీళ్ళ ఇది స్కీమ్ అంట. ఇలా ఎవరు అడిగిరు? నీకు ఈ స్కీమ్ 2000 రూపాయలు పింఛన్ అడిగిరా? ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, దుబాయ్, బొగ్గుబాయి, బొంబాయి వలస పోవద్దని అడిగినారు మా మహబూబ్ నగర్ పాలకులు. ఇవాళకి 3 బస్సులు ఇది పోతుంది. దుబాయ్లో చనిపోతే 3 నెలల వరకు శవాలు వస్తలేవు. ఇవాళ తెలంగాణలో మేము ఇది చేసినాం. ఈ స్కీమ్లు అన్నీ వీళ్ళకే, రాజభోగాలు అన్నీ వీళ్ళకే, ప్రగతి భవన్ వీళ్ళకే. ఒకడన్నా ఎమ్మెల్యే పోతాడా? ఒక మంత్రి అన్నా పోతాడా? వాళ్ళు ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు పోవాలి తప్ప ఎవడన్నా పోవడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో వస్తే ఇట్లా జనాలు ఉంటారు. రోజు ప్రజా దర్బార్ ఉంటుంది. మీరు ఒకసారి కర్ణాటక పోయి చూడండి. రోజు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 9:30 నుంచి 11 గంటల వరకు జనాలలో అందుబాటులో ఉంటాడు. ఈయన అది ఏమంటాడు, అది సూర్యుడు ఏదైతే చంద్రుడు ఏది ఇది చేస్తారో చూడు, చంద్రుడు ఏ రోజు వస్తాడు? నెలకు ఒకసారి చంద్రవంకను చూస్తాము. ఒక వంక చూసినప్పుడు రంజాన్ చేసుకుంటాం, దసరా చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం. అట్లా చంద్రుని లేక ఫామ్ హౌస్లా ఆయన ఉన్నాడు తప్ప ఆయనకు జనాలతోటి భయం ఉంది. 100% ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.